విముక్తి పొందుతారు. ఎలా జరుగుతుంది ఇది? మన పాత సంస్కారాలు పొంగి బయటకు వచ్చి ఎలా నశిస్తాయి? ఎలా అంతర్మనసును లోతుల నుండి శాంతింపజేస్తే మన దుఃఖాలు దూరం అవుతాయి? ఈ సంగతిని ఒక కథ రూపంలో చెప్తారు. నిన్న అనుకున్నట్లు మన దేశంలో ఓ 1000 ఏళ్ల పాటు ఒక ఊపు ఉండింది. ఆ కాలంలో సాహిత్యకారులు ఎన్నో కథలు, కావ్యాలు రాశారు. వాటన్నింటిలోనూ ఇదే భావన. పైకి కథ ఒకలా అనిపిస్తుంది, లోపల దాని అర్థం పూర్తిగా వేరేదే ఉంటుంది. ఇలాంటి కథలు చాలా ఉన్నాయి. వాటిలో ఒక కథ చెప్తాను. పేరు వినే ఉంటారు. మహంకాళి. చండిక. హిందీలో కాళి అంటే నలుపు, చండి అంటే కోపం. మరి చండి అయినప్పుడు ఇలాగూ కాళి అవుతుంది. సరే, కథ చూద్దాం. కథ కథ కదా, అన్నీ సంకేతాలే, రహస్యార్థాలే. ఎవరిలోనైనా విపరీతమైన కోపం కలిగితే వాళ్ళలోని ఉద్రేకమే బయటకు వస్తుంది. శాంతం ఎక్కడొస్తుంది? మహంకాళే బయటకు వస్తుంది. ఎందుకంటే కోపం అలాంటిది. మీరు చూసి ఉంటారు ఆ తల్లి విగ్రహాన్ని, ఏదైనా ఫోటోలో చూసే ఉంటారు. ఎంత నలుపు, ఎంత భయంకర ఆకారం! ఇంతింత పెద్ద గుడ్లు వేసుకొని భయంకరంగా ఉంటుంది. కథ ముందుకు సాగితే ఆ పటంలో చూసి ఉంటారు. ఆ తల్లి ముందు ఆమె భర్త శరీరం పడి ఉంది, శివుడి శరీరం నేల మీద. ఆ తల్లి తన కుడి పాదాన్ని భర్త శరీరం మీద పెట్టి ఉంచింది. అంటే తన కుడి కాలుతో భర్తను తొక్కుతుందన్నమాట. అరే, సంకేతాల భాష! ఎవరైనా సరే తనలో చండ స్వభావం కలిగించుకుంటే, కోపం కలిగించుకుంటే, ద్వేషం కలిగించుకుంటే తనలోని నలుపే బయటకు వస్తుంది. తన శివుణ్ణే నలిపేస్తాడు. తన శుభాన్నే, తన మంచినే నాశనం చేసుకుంటాడు. తనకి తాను కీడు చేసుకుంటాడు. సంకేతాల భాష. ఇదంతా సంకేతాలే. మళ్ళీ వెంటనే తల్లికి తెలివి వచ్చింది. అరే, ఏం చేశాను నేను? నా క్షేమాన్ని అణగదొక్కానా? నా శివుణ్ణే తొక్కేశాను. ఎందుకైంది ఇలాగా? కథ ముందుకు సాగుతోంది. మరేం చేయాలి? నేను స్పృహలో లేను. ఎందుకు? ఈ చుట్టూ ఉన్న రాక్షసుల సైన్యం. ఈ రాక్షసుల వల్ల నేను తెలివి తప్పాను. మరి ఈ రాక్షసులకు 2 సేనాపతులు. ఎవరు? శుంభుడు, నిశుంభుడు. ఆ రాక్షసులెవరు? సేనాపతులెవరు? మన లోపల మనం ఇన్ని వికారాలు జమ చేసుకున్నాం కదా, ఇన్ని వికారాలు కూడగట్టుకున్నాం. ఇవన్నీ రాక్షసులే. మరి ఈ రాక్షసుల అధిపతులు ఇంకెవరు? రాగద్వేషాల సైన్యం. అంతా వెనకే నడుస్తుంది. ఈ వికారాల సైన్యం అంతా రాగద్వేషాల తర్వాతే. వీళ్ళ కారణంగా ఆ తల్లి తెలివి తప్పింది కొంతసేపు. ఇక ఊరుకోకూడదు, నాశనం చేయాల్సిందే. ఇక కథ నడుస్తుంది ముందుకు. మీరు చూసే ఉంటారు తల్లికి ఎన్ని చేతులు చూపెడతారో. ప్రతి చేతిలోనూ ఏదో ఒక ఆయుధం ఉంటుంది. ఏదో ఒక అస్త్రమో, శస్త్రమో, కత్తో, బల్లెమో, ఏదో ఒక ఆయుధం. ఆ ఆయుధాలతో యుద్ధం చేస్తుంది ఈ రాక్షసులతో యుద్ధం చేస్తోంది. ఎవరితో పోట్లాడితే వాళ్ళ నుండి రక్తం వస్తుంది. ఆ రక్తపు బొట్టు ఒక్క చుక్క నేల మీద పడగానే ఇంకొక కొత్త రాక్షసుడు తయారు. ఎవరితో యుద్ధం చేసినా వాళ్ళ నుండి రక్తం రావాల్సిందే, రక్తం కారాల్సిందే. కారితే ఆ రక్తం నేల మీద పడాల్సిందే. పడితే ఒక్కొక్క బొట్టు రక్తం ఒక్కొక్క కొత్త రాక్షసుని నిలబెడుతోంది. ఆ తల్లి చూసింది. ఇలా తయారైన కొత్త రాక్షసుల స్వభావం కూడా అదే. వాళ్ళ రక్తం కూడా ఒక్క చుక్క నేలకు తగిలినా ఇంకొక కొత్త రాక్షసుని తయారు చేస్తుంది. అరేరే, ఇక అంతమెక్కడా? ఒక్కొక్క రక్తపు బొట్టు ఒక్కొక్క విత్తనమే పోయింది కదా. ఇక రాక్షసులు పెరుగుతూనే ఉన్నారు. ఏం చేయాలి? తల్లి కంగారు పడింది. అంతలోనే మేల్కొంది. విషయం అర్థమైంది. ఈ రాక్షసుల రక్తంలో ఒక్కొక్క చుక్కలోనూ బొట్టున ఒక కొత్త రాక్షసు దాక్కుని ఉన్నాడు. కానీ ఆ రాక్షసుడు ఊరికే పుట్టడు. ఎప్పుడు పుడతాడంటే ఈ చుక్క నేలను తాకినప్పుడే. నేలను తాకినంత వరకు కొత్త రాక్షసుడు పుట్టడు. ఇక అర్థమైంది. ఇక యుద్ధం చేస్తుంది ఆ తల్లి. చూసే ఉంటారు ఆ పటంలో ఎంత పెద్ద నాలుక బయట పెట్టిందో. ఇక యుద్ధం చేస్తుంది. రక్తం బయటికి రాగానే నాకేస్తుంది. నేలపైన పడకముందే. అది నేలను తాకకపోతే పెరుగుదల ఉండదు కదా, అందుకని. మరి ఎంతసేపు అలా నాకుతుంది? కథలే. కథ రాసేవాళ్ళు ఇంకొంచెం కలిపారు. చేతిలో ఒక చిప్ప పెట్టారు. ఆ తల్లి చేతికి ఇచ్చిన పుర్రే దాని గొప్పతనం ఏమిటంటే ఎంతకు నిండదు. ఇక నరకు రాక్షసుల్ని. రక్తం కారితే చిప్పలో తీసుకో. నాకినంత నాకి మిగతాది చిప్పలో పట్టుకుంటున్నది. ఇంకేముంది? రాక్షసుల సైన్యమంతా చిప్పపాలు. ఆహా, ఈ నాలుకేమిటి, ఈ చిప్పేమిటి, ఎంత ప్రజ్ఞే! ఈ ప్రజ్ఞ అనే నాలుక వచ్చిందంటే మన వికారాలన్నింటినీ పోగొడుతుంది. మనం
పాత వికారాలు ఎన్నింటిని కూడబెట్టుకున్నామో అవి విత్తనాలు అవుతాయి. పండ్లతో పాటు విత్తనం ఉంటుంది. కానీ విత్తనం ఉన్నా కూడా మనం దానికి మొలకెత్తడానికి తగిన నేల ఇవ్వకపోతే, దాన్ని రాయి మీద విసిరితే ఏమవుతుంది? మొలకెత్తకుండా పోతుంది కదా. మన వెర్రి ఏమిటంటే, మన పాత దుష్కర్మల కారణంగా ఏ ఫలితాలు వస్తాయో, వాటితో పాటు ఏ విత్తనాలు వస్తాయో వాటికి మనం మంచి సారవంతమైన నేలనే ఇస్తుంటాం. ఓ నా దుఃఖమా, నువ్వు ఇంకా బాగా పెరిగి అభివృద్ధి చెందు, నువ్వు ఇంకా బాగా పెరిగి అభివృద్ధి చెందు అని దానికి ఇంకా మంచి ఎరువు వేస్తాం. జీవితమంతా ఇదే చేస్తాం. తల్లి మేల్కొన్నది, ప్రజ్ఞ జాగృతమైంది. ప్రజ్ఞ మేల్కొనగానే ఆ చండీదేవే దుర్గ అయింది. అలాంటి దుర్గమమైన కఠినమైన పనిని అందరూ చేయలేరు. దుష్కర్మలన్నింటి నుండి తమను తాము విడిపించుకోవటం, అన్ని వికారాల నుండి విడిపడటం చాలా కష్టమైన పని, ఎంతో దుర్గమమైన పని అది. ఈ కఠిన మార్గంలో నడిచి ముక్తురాలైంది ఆ తల్లి పూజనీయురాలైంది. అందరి చేత పూజలు అందుకుంది. అయితే ఇప్పుడు మర్చిపోయారు. ఈ కథలు రాసేవాళ్ళు కూడా ఇలాంటి కథలు ఎందుకు రాశారో తెలియదు. అందరూ పైపై అర్థమే చూస్తారు, లోపలి అర్థం ఏంటో ఎవరికీ తెలియదు. ఈ రోజున మహంకాళి పటం చూస్తాం, పెద్ద నాలుక బయటికి లాగి ఉంది, దానిలో చూడు రక్తం అంటే అనుకుంటారు ఈ తల్లికి రక్తం తాగాలుందన్నమాట. వెంటనే ఓ గొర్రె పుట్టలను బలివ్వండి, ఓ దున్నపోతుని బలివ్వండి, లేక మనిషిని తేండి అని. అలా తల్లికి గొర్రెలు కోస్తారు, పోతులు కోస్తారు. కానీ చెప్పినవాడు ఏమని చెప్పాడు? మనం ఏం చేస్తున్నాం? తెలివిలో ఉంటే కదా మన ప్రజ్ఞ మేల్కొల్పాలి. ఇదే ముఖ్యం. వికారాల వరదకు అడ్డుకట్టు కట్టాలి, లేకపోతే మన దుఃఖం పెరుగుతూనే ఉంటుంది. వికారాలు పెరిగితే మన దుఃఖం పెరిగినట్లే. వీటిని ఎలా ఆపాలి? ఈ సంగతి సాధకుడికి చాలా తొందరలోనే తెలిసి వస్తుంది. శరీరం మీద సంవేదన కలగగానే అక్కడే నేను దాన్ని నిగ్రహిస్తాను అంటే అంతర్మనసు లోతుల్లో నేను దాన్ని నిగ్రహించినట్లే, అంటే నేను సంస్కారం తయారు చేసుకోనట్లే. ఈ మాత్రం సంగతి అయితే త్వరలోనే తెలుస్తుంది. మరైతే పాతవి ఎట్లా తొలగిపోతాయి? దీన్ని కూడా అర్థం చేసుకుందాం. వికారాలు పెరుగుతున్నాయి అనేది మాత్రం చాలా స్పష్టం. మనం ఎలాంటి స్థితికి చేరుకున్నామంటే, మన పాత స్వభావం కారణంగా మనలో ఏదో ఒక పెట్రోల్ ట్యాంకును తయారు చేసుకున్నాం. అందులో నిండా పెట్రోలు. బయట నుండి ఒక చిన్న నిప్పురవ పడితే చాలు, అది పెట్రోల్ను తాకగానే కోట్లాది నిప్పురవ్వలు తయారవుతాయి. పెద్ద ప్రేలుడు సంభవిస్తుంది. అజ్ఞానం కొద్దీ మనం ఎన్ని నిప్పురవ్వలు తయారు చేస్తున్నామో వాటిలో ఒక్కొక్క నిప్పురవ్వ మనలో కోట్లాది నిప్పురవ్వల్ని రగిలిస్తుందన్నమాట. ఇలాగ ప్రవర్తిస్తున్నాం ఇన్నాళ్ళు. అలా కాక మనలో ప్రజ్ఞను జాగృతం చేస్తే, తెలివి తెచ్చుకుంటే, సాధనతో మనం మనసు లోతులోకి చేరుకుంటే ఈ పెట్రోల్ ట్యాంకును ఖాళీ చేసినట్లు అవుతుంది. ఇక దీనిలో ఎలాంటి పెట్రోలు లేదు మండటానికి. ఇప్పుడు నిప్పురవ్వలు, అగ్గిరవ్వలు వస్తూనే ఉంటాయి. మనం చేసిన పూర్వకర్మలు ఉంటాయి కదా, వాటి ఫలితాలు నిప్పురవ్వల్లాగా వస్తాయి. కానీ మనం దానికి కొత్తగా మండటానికి ఏమీ ఇవ్వటం లేదు. పెట్రోల్ అంతా ఖాళీ చేశాం కాబట్టి అవి వస్తే తమతో పాటు ఎంత ఇంధనం తీసుకొచ్చాయో అంతవరకు ఖాళీ ఊరుకుంటాయి. ప్రజ్ఞలో ఇంకా ముందుకు సాగితే స్థితప్రజ్ఞలం అవుతాం. మనసు నిర్మలం అవుతూ పూర్తిగా మైత్రితో నిండిపోతుంది. ఎంత మైత్రి అంటే, ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఈ పెట్రోల్ ట్యాంకును ఖాళీ చేయటమే కాదు, ఖాళీ చేసి చన్నీళ్లతో దాన్ని నింపినట్లు అవుతుంది. ఇప్పుడు రాని ఏదైనా నిప్పురవ్వను, ఇప్పుడు రాని అగ్గిరవ్వను తన వెంట తెచ్చిన ఇంధనాన్ని కూడా అంతంత మాత్రంగా మండించలేదు. ఇప్పుడు ఈ చన్నీళ్లు తగలగానే ఆరిపోతుంది, కొంచెం కూడా కాల్చలేవు మనల్ని. కాబట్టి మనమంతా ఏ విధంగా మనలోని ఈ పెట్రోల్ని ఖాళీ చేయాలి, ఆ స్వభావాన్ని, వికారాలను పెంపొందించే స్వభావాన్ని ఎలా పోగొట్టుకోవాలి అనేదే. ఇక దాని తర్వాత పాత సంస్కారాలని తమంతట తాము నశిస్తూ పోతాయి. దీన్ని కేవలం తెలివితేటలతో అర్థం చేసుకుంటే సరిపోదు. తెలివితేటలతో చాలా అర్థం చేసుకుని ఉంటాం. చూడు సోదరా, జీవితంలో మంట రగులుకోవడం సహజం. కాబట్టి దాన్ని ఆపేసే నీళ్ల పంపును దగ్గర ఉంచుకోవాలి. మంట తగలగానే నీళ్లు పోసి చల్లార్చేయాలి, లేకపోతే అది చిచ్చయి చాలా నష్టం చేస్తుంది అని బాగానే అనుకుంటాం. కానీ నిజంగా మంటలు అంటుకుంటే మాత్రం నీళ్ల పంపు ఇక గుర్తు రాదు. నీళ్లకు బదులు పెట్రోల్ పంపే తెరుస్తాం. ఆ మంటను ఇంకా నువ్వు పెంచుతాం. నువ్వు మండు నేను మండుతాను, నువ్వు మండు నేను మండుతాను అని. ఇలాగే చేస్తుంటాం జీవితమంతా. మనల్ని కాల్చడానికి ఎవరో కొరివితో మంట తెస్తున్నారు. మనం ఓ బకెట్ పెట్రోల్ పోస్తాం దాని మీద, నువ్వు కాలు నేను కాలుతాను అని. నిజంగా తెలివే ఉంటే అలా ఎవరైనా మంటతో వస్తున్నప్పుడు కాసిన చల్లనీళ్ళు పోస్తే
నువ్వు శాంతంగా ఉండు, నేను శాంతంగా ఉంటాను. చెప్పటం సులభమే, కానీ చెయ్యటం కష్టం కదా. ఆ టైంకు మతికి రాదు. ఆ టైంలో పెట్రోల్ పంపే కనిపిస్తుంది, నీళ్ల పంపు కనపడనే కనపడదు. ఎందుకంటే కళ్ళు మూసుకుపోయి ఉంటాయి. మనసు లోతుల వరకు సాధన చేయలేదు కదా. లోపలి వరకు వెళ్ళి సంవేదనలు పుట్టేంత వరకు వెళ్ళి సాధన మొదలెడితే మనమే చూస్తాం ఏ విధంగా పాత సంస్కారాలు పైకి వచ్చి నశిస్తాయో. మరి కొత్తవి తయారు కావటం లేదు, పాతవి పైకి వస్తున్నాయి, నశిస్తున్నాయి. ఎందుకు? ఈ విషయం అర్థం చేసుకోవాలి. ఈ జీవనధారలో ఏమిటి జీవనధార అంటే? శరీరధార, చిత్తధార, ఈ రెండూ కలిసిన ప్రవాహం. దాన్నే ఆనాటి భాషలో నామరూపాల ప్రవాహం అనేవాళ్ళు. శరీరధార, చిత్తధార రెండు కలిసి ప్రవహిస్తున్నాయి. జీవనధార నడుస్తుంది. ఎలా నడుస్తుంది? దీనికి ఏదైనా ఆహారం కావాలి. ఏ ఆహారం ఇస్తామో, ఎంత ఇస్తామో దాంతోటే ఈ జీవితం కొనసాగుతోంది. శరీరధారకు భౌతిక ఆహారం ఇస్తాం, చిత్తధారకు మానసిక ఆహారాన్ని ఇస్తాం. ఇదివరకు చెప్పినట్లుగా శరీరధారకు ఏ భౌతిక ఆహారం కావాలో దాన్ని ఇవ్వకపోతే, ఉదాహరణకు ఈరోజు ఉపవాసం ఉన్నాం, అలా ఒకరోజు తినకపోతే రెండో రోజుకే శరీరం చావదు, ఇంకా బ్రతికే ఉంటుంది. రెండో రోజు ఏమీ తినలేదు, నెల రోజులు ఆహారం ఇవ్వలేదు, 3 నెలలు ఏమీ ఇవ్వలేదు. ఇలా ఏమీ ఇవ్వకుండానే ఉంటే చివరికి ఒక సమయం వస్తుంది, ఈ శరీరం నశిస్తుంది, సమాప్తమైపోతుంది. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, మనం ఇంతకుముందు ఏ ఆహారం అయితే ఇచ్చి ఉన్నామో, ఈ 3.5 మూరల శరీరంలో ఎలాంటి భౌతిక ఆహారాన్ని కూడబెట్టి ఉంచామో, ఆ కొవ్వు గివ్వు ఎంత ఉంటే దాన్ని ఈ శరీరం వాడుకుంటూ వచ్చింది. ఆ ఆహారంతో ఇన్నాళ్ళు బండి నడిపించింది. అది కూడా అయిపోగానే దీని యాత్ర ఆగిపోయింది. సరిగ్గా ఇదే విధంగా చిత్తధారకు కూడా మనం మానసిక ఆహారం ఇస్తున్నాం. దీనికైతే ప్రతి క్షణము ఆహారం కావాలి. శరీరధారకు 24 గంటల్లో ఒకసారి ఆహారం ఇచ్చినా చాలు, సంవత్సరాల తరబడి నడుస్తూనే ఉంటుంది. కానీ చిత్తధారకు మాత్రం ప్రతి క్షణము ఆహారం కావాలి. ప్రతి క్షణము ఈ చిత్తధారపై సంస్కారాలు తయారు చేసుకుంటూనే ఉంటాం. అప్పుడే తర్వాతి క్షణంలోని చిత్తం ఉత్పన్నమవుతుంది. సంఖారపచ్చయ విజ్ఞానం. సాధకుడు ముందుకు సాగిన కొద్దీ తన అనుభూతితో తెలుసుకోగలుగుతాడు ప్రతి క్షణం దీనికి ఆహారం కావాల్సిందే అని. మరి ఇప్పుడు మనం ఏం చేయటం మొదలెట్టాం? ఈ క్షణాన అంతర్మనసు లోతుల్లో ఏ చిత్తధార ఉందో, ఎక్కడ సంవేదన అనుభూతికి వస్తున్నాయో అక్కడ కూడా మనం ఎలాంటి ఆహారాన్ని ఇవ్వలేదు. సంవేదన తెలుస్తూనే ఉంది, కానీ మనం రాగాన్ని ఆహారంగా ఇవ్వలేదు, ద్వేషాన్ని ఆహారంగా ఇవ్వలేదు, ఏ సంస్కారాన్ని కొత్తగా తయారు చేయలేదు. ఇప్పుడేమవుతుంది? కొత్త ఆహారం ఇవ్వనంత మాత్రాన మృత్యువు రాదు, జీవితం నడుస్తూనే ఉంటుంది. మరి ఈ చిత్తధార ముందుకు ఎలా సాగింది? దీనికైతే ప్రతిక్షణ ఆహారం కావాలి కదా. మనమైతే ఇవ్వటం ఆపేశాం. అదే న్యాయం, అదే నియమం పనిచేస్తుంది. చిత్తధారకు మనం ఇదివరలో ఏ ఆహారాన్ని ఇచ్చామో ఆ పాత ఆహారం ఆధారంగా ఇప్పుడు అది ముందుకు సాగుతుంది. మనం కొత్త ఆహారం ఇవ్వలేదు, అందువల్ల ఇప్పుడు పాత ఆహారమే పనిచేయడం మొదలెడుతుంది. పాత కర్మ సంస్కారాల బీజాలని మనం ఎప్పుడెప్పుడో మనలో నాటుకున్నాం కదా. అవి తమ ఫలాల్ని ఎప్పుడెప్పుడు ఇస్తాయో తెలియదు, కానీ ఇప్పుడు వాటి ఫలాలు త్వరగా రావటం మొదలవుతుంది. త్వరగా వస్తాయి, ఎందుకంటే మనం కొత్త ఇవ్వటం లేదు కదా. కాబట్టి శరీరంలో కొవ్వు గివ్వు నిల్వ ఉంటుంది, కానీ వాటిని శరీరం మామూలుగా ఉపయోగించుకోదు. ఎప్పుడైతే మనం శరీరానికి ఆహారం ఇవ్వడం మానేస్తామో అప్పుడు ఆ నిల్వ ఉన్న కొవ్వును తీసుకొని వాడుకుంటుంది. అలాగే మన చిత్తానికి కూడా మనం చిత్తానికి ఆహారం ఇవ్వడం ఆపివేస్తే దానిలో పాత సంస్కారాలు నిల్వ ఉన్నాయి. అవి ఒకదాని తర్వాత ఒకటి తమ ఫలితాలు వస్తాయి, ఆ ఫలితాలను ఇస్తాయి. పాత సంస్కారం ఏదైనా చిత్తధారపై తన ఫలితాన్ని ఇవ్వాలంటే ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది? విత్తనం కొద్దీ ఫలితాన్ని ఇస్తుంటుంది. ఒకవేళ మనం అప్పుడు నాటిన సంస్కారం కోపం అయితే ఇప్పుడు వచ్చిన ఫలం కూడా అదే విత్తనం నుండి వస్తుంది. కోప బీజం నాటినప్పుడు ఎలాంటి సంవేదన కలిగిందో ఫలితం వచ్చేటప్పుడు కూడా అలాంటి సంవేదన కలుగుతుంది. కోపపు విత్తనం నాటేటప్పుడు ఒళ్ళంతా వేడెక్కింది, ఆ కోప బీజం బయటికి వచ్చేటప్పుడు కూడా శరీరం మొత్తాన్ని వేడెక్కిస్తుంది. మనం చిరునవ్వు నవ్వి ఊరుకుంటే అనిత్యం బాయి అని అప్పుడది వాడిపోతుంది, దాని బలం కోల్పోతుంది, నశిస్తుంది. బండి ముందుకు సాగనే లేదు, విత్తనం మురిగిపోయింది. పైకి రావడం అయితే వచ్చింది, కానీ వచ్చి నశించిపోయింది.
అప్పుడు తర్వాతి క్షణంలో మళ్ళీ ఏదో ఇంకో సంస్కారం తన ఫలితాన్ని ఇస్తుంది. దానివల్ల సంవేదన కలుగుతుంది. మనం నవ్వి ఊరుకుంటాం, అది కూడా నశిస్తుంది. ఇలా ప్రతి క్షణం ప్రతి క్షణం పాత సంస్కారాలు పైకి వస్తుంటాయి. మనం గనక సమతలో ఉంటే అవి నశిస్తూ పోతాయి. ఒకవేళ మనం ప్రతిక్రియనివ్వడం మొదలెడితే అదే పెరగటం, మళ్ళీ పెరగటం, పెరుగుతూనే పోతుంది. ఇది తిరుగులేని ప్రకృతి నియమం. దీన్ని ఎంత త్వరగా సాధకుడు అర్థం చేసుకుంటే అంత త్వరగా కొత్తవి తయారు చేసుకోవడం ఆపేస్తాడు. పాతవి తమంతట తామే బయటపడితే బలహీనమవుతాయి, నశిస్తాయి. ఒక స్వభావం మనసుకు ఏర్పడుతుంది. అదేమిటంటే దీన్ని అర్థం చేసుకోవాలి. ఈ అంతర్మనసు ఏదైతే ఉందో అది చాలా మొండిది. అందుకనే ఒక సాంప్రదాయంలో దాన్ని జడం అంటారు. జడం ఏం కాదు, అది మొండిది కాబట్టే దాన్ని జడం అంటే అనొచ్చు. అది ఎవరి మాట వినదు, ధర్మాన్ని అర్థం చేసుకోవడానికి కూడా ఇష్టపడదు. అది తన స్వభావ మూడిలో బిగుసుకుపోయింది. ఎంత ఇరుక్కొని ఉందంటే ఎక్కడైనా దానికి నచ్చిన అనుభూతి కలిగి ఉందంతో అక్కడే రాగం పుట్టిస్తుంది. ఎక్కడ అప్రియమైన అనుభూతి కలిగితే అక్కడ ద్వేషం కలిగిస్తుంది. ఇలా తయారైంది దాని స్వభావం. ఒకవేళ ఏదైనా కారణం కొద్దీ మన శరీరంలో ఏదైనా బాధాకరమైన సంవేదన కలిగితే, ఏ కారణం వల్లైనా కావచ్చు, చాలాసేపు కూర్చోవటం వల్లనే కావచ్చు, లేకపోతే ఈరోజు వాతావరణం ఇలా ఉంది దానివల్ల కావచ్చు, లేకపోతే ఇవాళ తిన్న భోజనం వల్ల కావచ్చు, ఏదో పాత కర్మ సంస్కారం తన ఫలాన్ని ఇస్తుండవచ్చు. దేనివల్లనైనా కావచ్చు, అది కలిగింది. మనం ఎలాంటి ప్రతిక్రియ చేయలేదు. అయినప్పటికీ మనసు యొక్క పాత స్వభావం తలెత్తుతుంది. ఇలాంటి సంవేదన కలిగితే వెంటనే ద్వేషం పుట్టిస్తుంది. పాత ద్వేషం ఎంత ఉందో అది పొంగి పైకి వస్తుంది. అది అలా ఉబికి వచ్చింది. మనం చిరునవ్వు నవ్వుతూ నిశ్చలంగా ఉండిపోయాం. ఇది అనిత్యమని. దాంతో ఏదైతే ఉబికి పైకి వచ్చిందో దాని బలం కూడా తగ్గిపోయింది. అది అలా దుర్బలమవుతూ నశించిపోయింది. ఇదే విధంగా సుఖకరమైన సంవేదన కలిగినప్పుడు కూడా మనసు యొక్క పాత స్వభావం కారణంగా మనసు లోపల కూడగట్టుకున్న రాగం తలెత్తుతుంది. ఎందుకంటే సుఖ సంవేదన వచ్చింది కదా, అందుకని. అది తలెత్తిన వెంటనే మనం గ్రహిస్తాం. చిరునవ్వుతో పట్టించుకోకుండా ఉండిపోతాం. అనిత్యం కదా, ఇది నశ్వరమే కదా అని. ఇక దాని బలమంతా తగ్గిపోతుంది, బలహీనమైపోతుంది, నశిస్తుంది. ఈ విధంగా పాత సంస్కారాలు కూడబెట్టుకున్నవి అవన్నీ ఉబికి పైకి వస్తుంటాయి, నశిస్తుంటాయి. ఎప్పుడెప్పుడు సాధకుడికి దుఃఖ సంవేదన కలిగినా తెలియని వాడైతే ఏడుస్తాడు. అరే చచ్చానరా బాబు, ఎంత నొప్పో, ఎంత వేడెక్కిందిరా బాబు అని. దాంతో వికారం పెరుగుతూనే పోతుంది. తన దుఃఖాలను పెంచుకుంటూనే పోతున్నాడు. అదే నిజంగా స్పృహలో ఉంటే చిరునవ్వుతో, కానీ చాలా మంచిదైంది, ఈ దుఃఖ సంవేదన వచ్చింది కదా, దీని ఆధారంగా నేను నాలోని ద్వేష సంస్కారాలు అన్నింటినీ పైకి వేస్తాను, వాటిని పైకి పెరికి వేస్తాను. ఇవే కనుక రాకపోతే పాత సంస్కారాలు ద్వేషపువి ఎలా బయటపడతాయి? అలా బయటనే పడకపోతే, పైకి రాకనే పోతే అవి ఎలా నశిస్తాయి అని సంతోషపడతాడు మనసులో. చాలా మంచిదైంది, ఇప్పుడు ఈ దుఃఖ సంవేదన కలిగింది, నా ద్వేష సంస్కారాలన్నింటినీ నశింపజేసే అవకాశం వచ్చింది అని. అదేవిధంగా సుఖ సంవేదన కలిగినప్పుడు కూడా మనసు యొక్క పాత స్వభావం ఉంది కదా, దానివల్ల ఎంత రాగాన్ని లోపల కూడబెట్టుకున్నామో అది తలెత్తుతుంది. ఎందుకంటే సుఖ సంవేదన వచ్చింది కదా, అందుకు. అది తలెత్తితే మనం చిరునవ్వుతో ఉండిపోతాం. అనిత్యం భాయి, ఇది నశ్వరమే, అది నశించిపోయేది. ఇలా లోపల కూడబెట్టుకున్నవన్నీ ఉబికి పైకి వస్తుంటాయి, నశిస్తుంటాయి. అలా దుఃఖ సంవేదనలు కావచ్చు, సుఖ సంవేదనలు కావచ్చు. మనం మాత్రం మన పాత సంస్కారాలు అన్నింటినీ బయటకు పంపించేయాలి, విముక్తి పొందాలి. ఈ జ్ఞానం నిలిచి ఉంటే ఈ విద్య బాగా అర్థమైనట్లు. ఒకవేళ ఈ జ్ఞానం నిలవకపోతే పాత సంస్కారాలు వృద్ధి చెందుతాయి, దుఃఖాలే పెరుగుతాయి. సుఖ సంవేదనలు వస్తే సంతోషం పట్టలకి ఎగురుతున్నాం, దుఃఖ సంవేదనలు వస్తే ఏడుస్తున్నాం, ఆందోళన చెందుతున్నాం. అదే రాగం, అదే ద్వేషం. మనం చేస్తున్న పనంతా ధ్యానం పేరుతో చేసే పనంతా, సాధన పేరిట చేసే పనంతా దాని ఫలితం రాదు. ఎంతెంత సమత నెలకొంటుందో ఏది వచ్చినా అది అనిత్యమే అన్న భావన నిలిచి ఉంటే ఉత్పన్నమవుతుంది, నశిస్తుంది. ఈ రహస్యాన్ని సాధకుడు ఎంత తొందరగా అర్థం చేసుకుంటాడో అంత బాగా పనిచేయటం మొదలెడతాడు. ఇవాళే పని మొదలెట్టాం, బాగానే అర్థం చేసుకుని ఉండొచ్చు, కానీ ఎలాంటి ప్రతిక్రియ చెయ్యం అనడానికి వీల్లేదు. ప్రతిక్రియ చేస్తాడు, కానీ
తక్కువ చేస్తాడు. ప్రతిక్రియ చేసినా కూడా కొంచెం సేపే నీళ్ళ మీద గీతలాగా, కొంచెం సేపే నీళ్ళ మీద గీతలాగా, ఎక్కువలో ఎక్కువైతే ఇసుక మీద గీసినట్టు కొంచెం సేపు ఉండిపోతుంది. కానీ రాతి మీద చెక్కినట్లయితే తయారు కాదు. ఇలా బాగా అర్థం చేసుకుంటూ పనిచేయాలి.